పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏడున్నవే? అరే చంద్రు, అసలు ఈ సర్కారు ప్రజలను పాలించే పని మీద ఉన్నదా లేకపోతే పచ్చి పచ్చ పొలను లోపటేసే పని మీద ఉన్నదిరా? ఈ మోక చూస్తుంటే నాకు గట్లనే అనిపిస్తుంది, లేకపోతే ఏందిరా ఈ పంచాయతీలు? అరే సర్కారు అన్నప్పుడు ప్రజలకు మేలు చేసే పని చేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తుకుంటూ పోసుకుంటుంటే ఏమంతా చెప్పు, ప్రజలు మెచ్చుకుంటారా? తప్పుడు చేయవు. పాలించేటోళ్ళకి తెలవాలి, మనం నువ్వు నేను అనుకుంటే ఏముంది తెలుస్తుంది ముసలోడా. అవును నిజమే, అది కూడా కరెక్ట్. ఈయన చేసే పని సక్క అయ్యవయ్యా రాములు అని అంటే వార్తలు చెప్పే పని ఇడిచిపెట్టి రాజకీయ ముచ్చట్లు ముంగటేసుకున్నాడు. ఓ తాత ఇలాగ ఈ ముచ్చట్లతోనే పొద్దలేదు ఇస్తారా తమరు? ఏ తాత కొని మనవరాలు పిలుతాంది. ఇదో అరే ఇది ఎప్పుడు చూడు నాయంబడ పడతా అంటదిరా. ఒక్కరోజు కూడా ఒక్క కాడ నన్ను నిమ్మలంగా కూర్చొని ఎదురాంచినది నోచమ్మన్ను గొట్ట. ఎప్పుడు చూడు వార్తలో 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 అని నా పానం తింటనే ఉంటా అంటది. దీని మేలోర్వని ముఖంలో మొరంగట్ట. ఏందా చెప్పు, ఏం కావాలి నీకు? ఏం కావాలి అంటున్నావు? నెల రాగానే జీతం వట్టిగానే వస్తుందా తమరికి? వార్త తీసుకురావా? ఈ ఇత్తాంది కట్టల కట్టల జీతం. నేను వార్తలు తీసుకొచ్చుడు తక్కువ, నీ చుట్టూరుగా ఊడిగని చేసుడు ఎక్కువ. దుకాణంలోకి పోయి పోపిత్తులు దేపో అంటది, ఆలుగడ్డలు దేపో అంటది, అగ్గిపెట్ట దేపో అంటది. ఇవే పనులురా నాకు. నేను చేసే పని ఏంటిది, ఇది చెప్పే పనులు ఏంటిది? రాళ్ళక తక్కువదానా? నిన్ను మందలిచ్చుడే నాది బుద్ధి తక్కువ గాని ఇంతకు గా అన్నతోని కూర్చొనేమో పెగ్గలు కొడుతున్నావు, అదేందో చెప్పు ముందుగాల. అవు పెగ్గలంటే యాదికొచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో అవినీతి జరిగిందని కేసీఆర్ సార్కు ఎవరో నోటీసులు పంపించిరటగా పిల్ల, నిజమేనా మరి ఆ ముచ్చట? అవును, పాలమూరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నాగం జనార్దన్ రెడ్డి సార్ వేసిన కేసును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిందే తాత. అరే వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయ నాయకులతో చూసుకోవాలి, కానీ రైతులకు అక్కడికి వచ్చే పనుల మీద ఎందుకు రాజకీయం చేయాలి చెప్పు? అది వరకు కాళేశ్వరం కట్టక ముందు కెనాళ్ళల్లో నీళ్ళు ఎట్లుంటాయో కూడా మనకు తెలియకపోయేది. అదే కాళేశ్వరం కట్టినాక ఎండాకాలంలో కూడా చెరువులు నిండు కుండలు లెక్క కలకలలు ఆడుతాను ఎరికేనా? ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఎండ పెడతాడు. అదే ముచ్చట సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తులు చెప్పిందటనే తాత. ప్రజలకు అక్కడికచ్చే ప్రాజెక్టుల మీద రాజకీయం చెయ్యొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు వేయబట్టే తెలంగాణలో వ్యవసాయం పెరిగిందని కూడా అనుకొచ్చిందాటనే. అవును, ఈ ముచ్చట అయితే నిజమే పిల్ల. అది వరకు తెలంగాణలో కంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టించినాక బీడు భూములు కూడా సాగు భూములు అయినాయి కారచంద్ర. ఎటు చూసినా కూడా వడ్ల రాసులు కండ్ల నిండా మంచిగా ముద్దుగా కనబడతాయి. అదంతా కాళేశ్వరం నీళ్ళ పుణ్యమే మరి. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% నిజమే తాత. కానీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మాటలిన్న నాయకులు కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారాలు మాని దానిని రైతులకు ఎట్లా ఉపయోగించాలి అనే దాని మీద సోయి పెడితే మంచిగుంటది. ఏం సోయి వాళ్ళ సోయి చల్లగుండా. పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కెనాల్ కాలువలల్లా నీళ్లు కొప్పురంగా మంచిగా వారుకుంటా పోయి చెర్రు రింపేది. కానీ ఇప్పుడు తాగే బిందె నీళ్ళ కోసం కూడా పెద్ద పెద్ద పంచాయతీలు కావచ్చు ఊళ్ళో పోయి చూస్తలేమా రోజు? ఇప్పటికైనా ఈ సర్కారు గిసొంటి బురద జల్లే రాజకీయాలు బంద్ చేసి ప్రజల పాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటది అని అంటున్నారే జనాలు. మరి లేకపోతే గడ్డ మీద కూర్చున్న 100 రోజులనే 6 గ్యారెంటీలను అమలు పడతామనన్న సర్కారు కాళేశ్వరం గుందలాన్ని గుంగుతానయి, ఆగమాగం అవుతాంది, ఇక కాళేశ్వరం కూలిపోతాంది అని చెప్పి జనాల మనసునంతా అటు తిప్పిరి. ఇక ఆ ముచ్చట అయిపోయినాక కొన్ని వద్దులకు హైదరాబాద్లో కరెంటు కార్ల పోటీలల్లో అవినీతి జరిగింది అని కేటీఆర్ సార్ను దొంగ 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 అని మొత్తుకునేది. అది వచ్చి ముచ్చట అని తేలినాక అది ఇడిచిపెట్టి కేసీఆర్ సారు తెలంగాణకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు అని అట్లా కొన్నొద్దులు పొద్దులే తీసిండు. ఇక ఇప్పుడేమో కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఈ ముచ్చట ముంగటేసుకునేది. ఇక ఎప్పుడు జనాల పనులు చేసేది? ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులా ఎసొంటి అవినీతి జరగలేదు, సిబిఐ విచారణే అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పే సుప్రీంకోర్టు. ఇక మారాలే, ఇక నన్న సోయి తెచ్చుకోవాలి ఇసొంటి రాజకీయాలు చేసే లీడర్లు. అరే అది కాదురా, మనం జనాలకు ఎసొంటి హామీలు ఇచ్చినాం, అవి ఎంతవరకు నెరవేర్చినాం అనే సోయి ఉండాలా వద్దా? అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లుకుంటాయి, లేని పంచాయతీలన్నీ ముంగటేసుకుంటాయి. జనాలు ఏమనుకుంటారు, నవ్వుతారు అనే సోయి ఉండద్దా వీళ్ళకు? ఉండాలా వద్దా? మనల్లా మనం ముచ్చట. మరి ఏ సర్కారైనా ప్రజల మేలు కోసమే ఆలోచించుతుంది. దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందనే అనుమానం వస్తే అది కోర్టులు చూసుకుంటాయి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదు ఎవరికైనా. అరే ఓపిల, నేను ముచ్చట అడుగుతా, మంచిగా చెప్పు. ఇప్పుడు ఉన్న సర్కారులు జనాలకు మాటిచ్చి తప్పిన వాళ్ళ మీదనైనా ఓట్లప్పుడు మా ఇండ్లకు వచ్చి
హామీలు ఇచ్చి మాట తప్పిన లీడర్ల మీదనైనా కేసు పెట్టేందుకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎసంటి కేసులు పెట్టాలో చెప్పరాదు, నేను పోయి పెడతా. ఏమంటావు? ఇక వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరగాలి నానే. 5 ఏళ్లకోసారి అక్కడికి వచ్చే ఆయుధం నీ చేతుల్నే ఉండే. ఓటు అనే ఆయుధంతో ఎవలకు ఎట్లా న్యాయం చేయాలనో నీకు తెలియదానే? గదే చెయ్యు. ఎస్, నువ్వు అనేది చాలా కరెక్ట్ పిల్ల. కారా అది అనేది 100% కరెక్ట్. ఏ లీడరు జనాలకు మంచి చేస్తాడు, ఏ సర్కారు జనాలకు మేలు చేస్తాడు అనేది అందరు కరెక్ట్గా యాది పెట్టుకొని ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకున్నట్లే ఉంటే మన బతుకులు మారుతాయి. ఇక లేదు ఎప్పటి పోతే అప్పుడే ఇలా తీసుకుంటాము అనుకుంటే ఎవరి బతుకు వాళ్ళకి గట్లనే నాశనం అవుతుంది. మనం ఏం చేస్తాం కదా. సరే సరే ఓ పిల్ల, ఇక నీ వార్తలు నువ్వు చదువుకో, మా ముచ్చట్టియాలి ఒడవ కానీ అయితే కానీ హరిచంద్రు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంతో మన దేశానికి యుద్ధం అవుతుందట కదా, ఆ ముచ్చట ఎందాక వచ్చిందిరా మరి? చూసిండు కదా పబ్లిక్, మా ముసలోడు ఏం తెలియనట్టే ఉంటాడు కానీ గల్లీలో జరిగే ముచ్చట్ల కాన్నుంచి ఢిల్లీలో నడిచే పంచాదుల దాకా ప్రతి ఒక్కటి తెలుసుకుంటాడు. ఇక సుప్రీంకోర్టు తెలంగాణలో ఇదివరకు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అవినీతి లేదని చెప్పిన ముచ్చట్లు తెలిసి ప్రాజెక్టులను పడావు పెట్టకుండా ఇక ఇప్పటికైనా సర్కారు రైతులకు నీళ్ళిచ్చే ఉపాయం చేయాలని అంటున్నాడు.